నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్ కొత్తూరులో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో శ్రీ రాజగోపురం కలశ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. అలాగే మహాకుంభాభిషేకం, కళ్యాణం తదితర కార్యక్రమాలు జరిగాయి. గత 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా స్వామివారి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ ఈ ఆలయంలో నిర్మాణాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. 50 లక్షలతో చేపట్టిన అతిథి గృహం నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. దేవస్థానం అర్చకుడు సురేష్ శర్మ మాట్లాడుతూ ఏదైనా కట్టడాలు చేపట్టినప్పుడు మహాకుంభాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడి అలాగే మహాప్రాకారము దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహాకుంభాభిషేకము కలశ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ మహాకుంభాభిషేకము దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చాలా ప్రతిష్టాగత దేవాలయము. ఇది మా పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం మండలం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మేము గత 3 రోజులుగా పూజలు అందుకొని ఈరోజు పూర్ణాహుతితో కళ్యాణం చేసి పూర్తి చేయడం జరిగింది. అందరి భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 3 రోజుల నుంచి కూడా ఆలయ రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ట మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్విరామంగా దిగ్విజయంగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ త్రయాణిక దీక్షలో మొదటి రోజు కూడా ఈ యొక్క పాణ్యం ఎమ్మెల్యే గారు శ్రీ గౌరీ చరితమ్మ గారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకము, తర్వాత అదేవిధంగా యాగశాల ప్రవేశించి గోపూజ, గణపతి పూజ యొక్క పుణ్యావచర కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మెయిన్ చేయడానికి కారణం ఏమనగా స్వామివారికి గర్భాలయం నూతనంగా నిర్మించి అదేవిధంగా ఆలయ ప్రాకారం కూడా నూతనంగా నిర్మించి జరిగింది. ఈ యొక్క ఏదైనా కానీ ఈ యొక్క దేవస్థానంలో పెద్ద కార్యక్రమాలు పెద్ద కట్టడం జరుగుతుంది. ఈ యొక్క కుంభాభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి దాతలందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క మా యొక్క దేవస్థానం ఈవోగా రామకృష్ణ ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామ పెద్దలు, గ్రామ నాయకులందరూ కూడా ఈ యొక్క సుబ్బారెడ్డి మిగతా అందరూ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యాలతో ఈ యొక్క చందాలని కూడా వసూలు చేసి అదేవిధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 3వ రోజు 9 గంటల 5 నిమిషాలకు సుముహూర్త సమయంలో రాజగోపురం మీద యొక్క గోపుర కలశాల ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్ణావతి మహాకార్యక్రమం, అదేవిధంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణం దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణానికి పెద్ద మనసుతో ఈ యొక్క ఎమ్మెల్యే 2 రోజులు సమయం కేటాయించి స్వామివారికి ఇక్కడ దర్శన భాగ్యం, శివభాగ్యం కోసం రావడం చాలా సంతోషం. అదేవిధంగా దేవాలయ అభివృద్ధి కూడా చాలా విషయాలు అక్కగారిపై చెప్పడం జరిగింది. ప్రతిదానికి కూడా ఇమ్మడే స్పందించి ఈ యొక్క దేవాలయం ట్యాంకి కానీ శాంక్షన్ చేయించింది, అలాగే సీసీ రోడ్లు కానీ శాంక్షన్ చేయించింది. ఇంకా ఏమైనా కానీ స్వామి మా ఏమేమి చేయగలుగుతాం అన్నీ కూడా ఈ యొక్క దేవస్థానం చేసి అభివృద్ధి చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఓం శరణభవ.